రైట్ బ్రదర్. మనం లైవ్ గాని ఎవరికి కనపడం మనం. ఎందుకంటే నేను అది అన్‌లిస్టెడ్‌లో పెట్టాను. పబ్లిక్ కాకుండా. రైట్. మొట్టమొదటేంటంటే మనం ఇట్లా బ్రౌజర్‌ని ఓపెన్ జేయాలి. సో, ఎక్కడైనా సరే. బ్రౌజర్ ఓపెన్ జేసి పైన స్ట్రీమ్ యార్డ్ అని కొట్టాలి. స్ట్రీమ్‌యార్డ్.com. ఓకే. సో, ఎంటర్ కొడితే నాకేమో డైరెక్ట్‌గా వచ్చేసింది. ఏంటి లైవ్. ఎందుకు? నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి. మీకు లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగొచ్చు. అడిగినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి అది నన్నడగదు. సో, స్క్రీన్ క్లియర్ కనపడుతుందా? కొంచెం పెద్దగా చేయమంటారా? ఒక్కళ్ళు ఎవరైనా మ్యూట్ చేసి చెప్పండి. ప్రకాష్ గారు మీరు అన్‌మ్యూట్ చేసి చెప్పండి. క్లియర్‌గా ఉందా? కొంచెం పెద్దగా చేయాలా కొంచెం స్క్రీన్‌ని? పెద్దగా చేయండి. ఇప్పుడు? ఇంకొంచెం. ఇంకొంచెం. ఓకే. అహా! ఒక్క నిమిషం ఉండండి. అది చేయట్లేదు. నేను ఇది చేస్తున్నాను. తప్పు చేస్తున్నాను. మరీ టూ మచ్ అయింది. ఓకే. ఇక అంతకుమించి అవ్వట్లేదు. ఐ డోంట్ ఇది నో వై. సరిపోతుందండి. ఇది సరే. సరిపోతుంది. రైట్ నేను చెప్తుంటా కదా! ఫస్ట్ ఏంటంటే మనం ఇది స్ట్రీమ్ యార్డ్. ఇక్కడ 3 ఉన్నాయి ఒకటి. లైవ్ స్ట్రీము, రికార్డింగు, ఆన్ ఎయిర్, వెబినార్ అని ఉంది కదా! సో, మనది లైవ్ స్ట్రీమింగ్ అనమాట. సో, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ మీద క్లిక్ చేయాలి మీరు. రికార్డింగ్ అంటే ఏంటంటే లైవ్ కాకుండా మన వరకు రికార్డ్ చేసుకోవాలంటే రికార్డ్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే లైవ్ స్ట్రీమ్. సో, క్లిక్ కొడతాను లైవ్ స్ట్రీమ్ మీద. లైవ్ స్ట్రీమ్ క్లిక్ కొడితే ఇక్కడ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఒకటి ఫేస్‌బుక్ అది ఇది అన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో ఒకటి సీఎం మీడియా ఉంది. సో, సీఎం మీడియా ఒకటి సెలెక్ట్ చేయాలి మనం. లేదంటే ఇంక 2 కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు 3 సెలెక్ట్ అయ్యినాయి. మాక్సిమం 3 సెలెక్ట్ చేయగలుగుతాం. ఒకటేమో సీఎం మీడియా, ఇంకోటేమో టార్చ్ బేరర్స్, ఇంకోటి ఎనుష్ పాల్ గారిది. ఓకే. సో, ఈ సోషియో పొలిటికల్ థింగ్స్‌కి ఎనుష్ పాల్ గారిది పెట్టొద్దు ఇక్కడ నుంచి. ఓన్లీ సీఎం మీడియా అండ్ టార్చ్ బేరర్ అనమాట. ఇది డెస్టినేషన్ కాదు డైరెక్ట్ అనమాట. డెస్టినేషన్ వేరేదది. ఇక్కడ మనం టైటిల్ టైప్ చేయాలి. టైటిల్ ఆల్రెడీ ఏసారా మనోజ్ గారు? మీరు టైటిల్ ఎయరు. ఒక పిక్చర్ ఏస్తారు కాబట్టి ఈ టైటిల్ నేను టైప్ చేయాలి ఇప్పుడు. ఓకే. ఒకసారి ఏంటి ఆ టైటిల్ చెప్పండి? నేను మన టైటిల్ టైప్ చేయాలి ఇప్పుడు. ఎవరు దేశద్రోహి? ఎవరు దేశభక్తుడు? ఒక్క నిమిషం ఉండండి. టైప్ చేస్తున్నాను. అంతే. ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తులు అంతే. ఎవరు దేశద్రోహి? ఎవరు దేశభక్తుడు? సో, ఇది ప్రాబ్లమ్ నాకు. ఇప్పుడు మీరు గాని అది టైటిల్‌గా పంపిస్తే ఇమ్మీడియేట్ కాపీ పేస్ట్ చేసేవాడిని. దేశభక్తుడు డిఫరెన్స్ ఉంటదా? దేశద్రోహి, దేశభక్తుడు కలిపేయాలా? ఐ డోంట్ నో. ఓ పని చేయండి, ఈ పూటకే రైట్. ఇంగ్లీష్‌లోనే ట్రైటర్, హూ ఈజ్ ఎ ట్రైటర్, హూ ఈజ్ ఎ పేట్రియట్ అని పెట్టండి. సరిపోద్ది. 2 పెడదాం ఏముంది అందులో? హూ ఈజ్ ఎ ట్రైటర్? హూ ఈజ్ ఎ పేట్రియాట్? ఓకే. అట్లా మన టైటిల్ ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఎవరు దేశద్రోహి? ఎవరు దేశభక్తుడు? హూ ఈజ్ ఎ ట్రైటర్? హూ ఈజ్ ఎ పేట్రియాట్? తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ పెట్టొచ్చు. నేనేం చేస్తానంటే జనరల్‌గా ఆహ్, నాకంటూ ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్‌ని కాపీ చేస్తుంటాను జనరల్‌గా నేను. ఏంటంటే అది ఇది మీకు కూడా పంపిస్తాను. ఇదే ప్లీజ్ జాయిన్ టెలిగ్రాము, డిస్క్లైమర్ అది ఇది అని ఏదో ఉంటుంది నా దగ్గర స్టాండర్డ్ టెక్స్ట్ అది కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో. లేదంటే మీరు ఇంకేమైనా చేయొచ్చు ఇక్కడ యాక్చువల్లీ. తర్వాత ఇక్కడ పబ్లికా? ప్రైవేటా? ఇక్కడ ఉంటాయి 3. పబ్లిక్, అన్‌లిస్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ అంటేనేమో అందరికెళ్ళిపోద్దనమాట. అన్‌లిస్టెడ్ అంటే ఎవరికైతే లింక్ పంపుతామో వాళ్ళ వరకే ఎళ్తదది. ప్రైవేట్ అంటే ఓన్లీ మనకు మాత్రమే ఉంటదనమాట. సో, జనరల్లీ వి కీప్ ఇట్ యాస్ ఎ పబ్లిక్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? షెడ్యూల్ ఫర్ లేటర్. ఈ షెడ్యూల్ ఫర్ లేటర్‌లో ఈరోజైతే ఈరోజు కాకపోతే వేరే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఇది ఈరోజే కాబట్టి ఈరోజు. టైం ఎంతమంది? ఇక్కడ కొంచెం ఇబ్బంది. ఇది నా టైం పెడుతున్నాను. అది మీకి డిఫరెంట్‌గా చూపిస్తదనమాట. నేను ఓకే. 4 అని ఓకే. పెడుతున్నాను ఇక్కడ. నేను 4 అంటే ఏంటంటే అక్కడ మీకు 7:30.
అర్థమైందా? ఇది కొంచెం ఇంపార్టెంట్. నేనున్న ప్లేస్‌లో 4 అని పెడితే ఇండియాలో అది 7:30 అయిద్దనమాట. ఎందుకంటే 3:30 గంటల డిఫరెన్స్ కాబట్టి. 4 కాబట్టి 5, 6, 7:30. సో, ఇదొకటి మీరు ఇండియాలో ఓకే. ఉంటారు కాబట్టి మీరు కరెక్ట్ టైమ్ పెట్టుకోవచ్చు. 7:30 అని. అండర్‌స్టూడ్. తర్వాత అప్‌లోడ్ థంబ్‌నెయిల్. అప్‌లోడ్ థంబ్‌నెయిల్ అంటే ఇది ఏదో చూడాలి మనం. ఇదే గదా! సో, మీరు అక్కడ క్లిక్ చేశారంటే అప్‌లోడ్ థంబ్‌నెయిల్‌లో ఇది ఒక డైలాగ్ తీసుకెళ్తది. మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఏంటి అది కంప్యూటర్‌లోకో ఎక్కడికో. దాంట్లో యూ హావ్ టు సెలెక్ట్ ద ప్రాపర్ థంబ్‌నెయిల్. చేస్తే ఇట్లా ఉంటది. ఇంక మీరు పొజిషన్ అది ఉంటది గానీ బట్ జనరల్లీ ఐ డోంట్ డూ ఎనీథింగ్. దెన్ అప్లై. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి క్రియేట్ లైవ్ స్ట్రీము. తర్వాత లోపల సీఎం మీడియా సెలెక్ట్ చేసుకున్నాను. సీఎం మీడియా కాకుండా ఇంక 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సీఎం మీడియా సెలెక్ట్ చేశాను. టార్చ్ బేరర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఈ రెండిట్లో వస్తుంది. తర్వాత డేట్ షెడ్యూల్డ్ ఫర్ స్టార్ట్ టైమ్. ఈరోజు 4 గంటలకి. ఎందుకు నా టైం 4 గంటలు కాబట్టి మీ టైం 7:30. తర్వాత థంబ్‌నెయిల్. ఒకవేళ మీరు పొరపాటున తప్పు థంబ్‌నెయిల్ ఎక్కిస్తే మళ్ళా చేంజ్ థంబ్‌నెయిల్ కొడితే మళ్ళా యూ కెన్ సెట్ దట్ అనమాట. తర్వాత కస్టమైజ్ ఫర్ ఈచ్ డెస్టినేషన్. ఇక్కడ ఎన్ని డెస్టినేషన్లు ఉన్నాయి చెప్పండి? వినయ్ గారు మీరు చెప్పండి. ఎన్ని ఉన్నాయి డెస్టినేషన్లు ఇక్కడ? డెస్టినేషన్‌లు ప్రస్తుతానికి ఈరోజు మనమేం తీసుకోవట్లేదు. ఓహోహో! టార్చ్ ఇక్కడ నేను బేరర్ ఎన్ని చేశాను? 2 ఉన్నాయి. 1, 2. సో, దీన్ని కూడా డెస్టినేషన్ అంటారు. మీరు తీసుకున్నది వేరు. ఈ 2 ఉంటాయన్నమాట ఇప్పుడు. దీస్ ఆర్ ఆల్ టార్చ్ డెస్టినేషన్స్. బేరర్ మనం డెస్టినేషన్ సెలెక్ట్ కాదు. చేస్తున్నాం. ఈ డెస్టినేషన్ ఇక్కడ బ్రదర్ ఆటోమేటిక్‌గా. కాబట్టి టార్చ్ ఇక్కడ బేరర్ 2 అనేది డెస్టినేషన్లు ఉన్నాయి. బ్రదర్ టార్చ్ బేరర్ అనేది యూట్యూబేనా? యూట్యూబ్ ఛానల్ అది వేరేదా? అది కూడా యూట్యూబే కనిపిస్తుంది కదా అదే మీకు ఎనోష్ యూట్యూబ్ పాల్ ఇక్కడ గారిది. యూట్యూబ్ సింబల్. ఎనోష్ పాల్ గారిది అదే స్టాండ్ ఇంకో బై. ఛానల్. ఎనోష్ పాల్ ఓకే, గారిది డన్ రెండో డన్. ఛానల్ ఇది. టార్చ్ బేరర్స్ అనేది. అయితే ఇప్పుడు బ్రదర్ పోస్ట్ అంటే సీఎం మీడియా ఏదైతే ప్రధానంగా మనం నడిపిస్తున్నామో అది కూడా డెస్టినేషన్ కింద లెక్క. పోస్ట్ అండ్ డెస్టినేషన్ అట్లా అంటాం కదా. నేను సెట్ చేసేది ఇప్పుడు డెస్టినేషన్ నాది ఓన్ లోకల్‌గా. మీరు వేరే బయట ఎక్స్టర్నల్ డెస్టినేషన్ సెట్ చేసుకుంటారు మీరు. ఓకే సరే సరే ఓకే రైట్ ఇది ఇంటర్నల్ డెస్టినేషన్. మీరు ఎక్స్టర్నల్ చేసుకుంటారు తర్వాత. సరే. ఓకే. 2 ఇప్పుడు కస్టమైజ్ ఫర్ ఈచ్ డెస్టినేషన్ ఎందుకు అందంటే నేను 2 తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు రెండోది వదిలేసాను అనుకోండి ఇది డైరెక్ట్‌గా మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. క్రియేట్ లైవ్ స్ట్రీమ్. ఇప్పుడు రెండోది తీసుకున్నాను కాబట్టి నేను దెన్ ఇట్ ఇస్ ఆస్కింగ్ రెండిటికి సెపరేట్‌గా చేస్తావా డెస్టినేషన్ అంటదన్నమాట. నేను క్లిక్ కొట్టాను అనుకోండి. ఇక్కడ మీకు 2 డెస్టినేషన్ కనిపించినాయి. ఒకటేమో సీఎం మీడియా, ఇంకోటేమో ఎవరు దేశద్రోహి. రెండిటి కామన్. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి ఇది తీసేస్తాను డిస్క్రిప్షన్. ఎందుకంటే ఇది ఈయనకి అవసరం లేదు. ఓన్లీ సీఎం మీడియా డిస్క్రిప్షన్ కాబట్టి ఇది అవసరం లేదు నాకు మనకి. ఇక్కడ ఏదంటే ఓకే ఏదో పెడతాను. ప్లీజ్ జాయిన్. ఎందుకంటే అది సీఎం మీడియాది వేరు కాబట్టి లోపల ఉన్నటువంటి డిస్క్రైమర్ ఇదంతా వేరు కాబట్టి అది తీసేస్తే బెటర్. ఓకే 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 ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో డెస్టినేషన్ సెలెక్ట్, ఫస్ట్ ఏమో క్రియేట్ లైవ్ స్ట్రీమ్. తర్వాత ఒక్కటి తీసుకుంటేనేమో మీరు అన్ని చేసే పని లేదు. 2 తీసుకుంటే మాత్రం యూ నీడ్ టు కస్టమైజ్ ఇఫ్ యూ వాంట్. అయిపోయింది కదా. దాని తర్వాత క్రియేట్ లైవ్ స్ట్రీమ్ ఇంకొడతాను ఇక్కడ. ఓకే సో లైవ్ స్ట్రీమ్ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. ఓకే లైవ్ స్ట్రీమ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చేసి ఇన్వైట్ గెస్ట్ అన్నది తీసుకుంటాను. ఇన్వైట్ గెస్ట్ అంటే అక్కడ లింక్ ఉంటుంది అన్నమాట. స్ట్రీమ్ యార్డ్ లింక్. దాన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి మన వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఆ ఫోటో పెట్టి ఏది ఇప్పుడు ఏదైతే థంబ్నెయిల్ ఉందో ఆ ఫోటో పెట్టేసి దాని కింద లింక్ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చి చూడండి మీకు వాట్సాప్లో అది. యా ఒక్క నిమిషం. వచ్చింది. వచ్చింది కదా. ఇంతటితో అయిపోయింది ఇప్పటికి. ఇక సాయంత్రం 7:30కి ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు మళ్ళీ మీకు. ఓకే సో ఇక్కడే ఒకటి లైవ్ నడుస్తుంది చూస్తే మీరు. ఇది మన ఇప్పుడు సెషను. రెండోదేమో సాయంత్రం సెషన్ అనమాట. ఇది ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు, హూ ఈజ్ ట్రేటర్, హూ ఈజ్ ద పేట్రియాన్ అన్నది. సాయంత్రం 7:30 కంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ స్టూడియోలోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇన్వైట్ గెస్ట్ ఒకవేళ మీరు మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు దీన్ని. ఓకే మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు తప్పులు ఉంటే. డేట్లు మార్చాలన్నా టైం మార్చాలన్నా కానీ.
లేదు ఇంకొకటి వ్యూ యూట్యూబ్లో ఎక్కడ కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుందో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇట్లా కొడితే మీకు యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. కాకపోతే మీకు ఇక్కడ కనపడదు అది, ఎందుకంటే ఇది వేరే విండోలో ఓపెన్ అయింది కాబట్టి. ఓకే. అంటే యూట్యూబ్ లింక్ కావాలంటే యూట్యూబ్ లింక్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అన్నమాట మీరు. బట్ ఇవన్నీ నేనేం చేయను. రైట్, సాయంత్రం ఏం చేయాలంటే 7:30 అప్పుడు ఇక్కడ ఎంటర్ స్టూడియోకి వెళ్ళిపోవాలి మీరు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన వీడియో ఆడియో ఆన్ అవుతుంది ఇక్కడ. అవును. నేను ఇమ్మీడియట్గా వీడియో ఆడియో ఆపేసేస్తాను ఇట్లా. అవును, నేను అంతే చేస్తాను. అవును. ఓకే, ఇట్లా ఉంటుంది మీకు. ఉన్న తర్వాత ఏంది ఎంటర్ స్టూడియో అని కొడతాం ఇట్లా. కొడితే ఇది ఇట్లా వస్తామండి మీకు లోపల. ఓకే, ఓకే. ఈ ఎంటర్ స్టూడియో తర్వాత ఏమంటారు అది ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా కానీ చేరితే ఎవరైనా వేరే డివైస్ నుంచి చేరతారా? ఓకే. సరేలేండి. సరే, ఇప్పుడు నేను నిమిషం జాయిన్ వినండి, ఒక నిమిషం వినండి. రైట్ నేను చెప్తాను వినండి. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఏమో కామెంట్స్ ఇక్కడ ఉంటాయి, బ్యానర్స్ ఇక్కడ ఉంటాయి, ఈ జైలు వేసేది ఇక్కడ ఉంటుంది, జైలేసేది మీడియా మూడో దాంట్లో భాగం, ఉంటుంది. థర్డ్ ఐకాన్ లో. ఫస్ట్ ఏమో కామెంట్స్, రెండోది అంతే. వచ్చేసి ఏమన్నారు చూస్తున్నాను ఆగండి ఒక నిమిషం. రెండోది బ్యానర్స్ అంటే ఏంటంటే ఇది జనరల్గా మనం వాడము. ఇప్పుడు కింద స్క్రోల్ చేయాలనుకోండి, ఇప్పుడు రెండోది మనం వాడము, అర్థమైపోయింది. రైట్. మూడు జైలు. ఓకే. స్క్రోల్ చేయాలనుకోండి, ఇది స్క్రోల్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. మీరు కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇనిషియల్గా ఇవన్నీ మీకు కెలకొద్దు మీరు అనవసరంగా. అవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ మెయిన్ కామెంట్స్, కామెంట్స్, మూడోది జైలు ఇదనమాట. ఈ రకరకాల జైల్స్ ఉన్నాయి, ఇదొక జైలు ఉంది, అదొక జైలు ఉంది, ఇదొక జైలు ఉంది. రెగ్యులర్ జైలే బెటర్ లేండి, రెగ్యులర్ దే కరెక్ట్. ఇది రెగ్యులర్ జైలు. తర్వాత ప్రైవేట్ చాట్, మనలో మనం మాట్లాడుకునేది ఇక్కడ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటుంది, ఎప్పుడు చూస్తుంటారు మీరు దీన్ని. అవును, ప్రైవేట్ చాట్. పీపుల్ అది రెగ్యులర్ అందరు చాట్, అది పీపుల్ చాట్ అనేది. ప్రైవేట్ చాట్, పీపుల్ చాట్ అనేది కామెంట్ అనేది అన్ని ఛానల్స్లో కామెంట్స్ ఇక్కడ వస్తాయి మనకి. ఓహోహో, ఈ పీపుల్ అన్నది ఏంటి మరి? ఇక్కడ పీపుల్ ఉంది ప్రైవేట్ చాట్ ముందు. ఎవరెవరు చేరారో వాళ్ళు ఉంటుంది అనుకుంటా తెలిసి. రైట్, సరే వదిలేసేయండి. దాంతో మనకు పని లేదు. ఎవరెవరు చేరతారో వాళ్ళది ఉంటుంది అనుకుంటా తెలిసి ఇక్కడ. మనకు పని లేదు, తీసేయండి. రైట్. అది నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ థింక్ దట్ లుక్స్ లైక్. సరే, ఎవరైనా చేరతారా వేరే డివైస్ లోంచి దీంట్లోకి? మీరు ల్యాప్టాప్ నుంచి చేరండి వినయ్ గారు, ఎందుకంటే మొబైల్ అట్లా ఉంచండి, ల్యాప్టాప్ నుంచి చేరండి మీరు. అదే వస్తాను, ఒక్క నిమిషం అట్లా ఉండండి, ఒక్క నిమిషం. ఏది టెక్ టీంలో కదా మీరు పెట్టింది? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడైతే స్క్రీన్ పెద్దగా నేను ట్రైనింగ్ చూసుకోవడానికి మాత్రం. అది ఇప్పుడు దేంట్లో చేరాలంటే కొత్తగా లింక్ పంపాను కదా నేను వాట్సాప్లో, దాంతోనే చేరండి, కొత్త లింక్ తోటి. ఓహో, కొత్త లింక్ తోటి రమ్మంటారా? కొత్త లింక్ తోటి చేరాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు కొత్త లింక్ ఎవరు దేశద్రోహి ఎవరు దేశభక్తుడు అని ఒక లింక్ వేసాను కదా, దాంట్లో చేరండి. ఓ, సాయంత్రం కోసందా? లేకపోతే ఇందాక మాకు ఆల్రెడీ పంపించింది ఇంకా ట్రైనింగ్ లింక్? దాంట్లో చేరండి. ఓకే, సాయంత్రం కోసం దాంట్లో జాయిన్ అవుతున్నాగండి. అయితే ఇంకొకటి చెప్తాను చూడండి, దాన్ని మీరు జరగదు. ఇక్కడ పైన గో లింక్ ఉంది కదా, గో లైవ్ ఉంది కదా ఇక్కడ పైన. ఇది క్లిక్ చేయనంత కాలం మనమే మాట్లాడతాం, రికార్డ్ కాదు, లైవ్కి వెళ్తాం అనమాట. ఎప్పుడైతే గో లైవ్ కొడతామో అప్పుడు వెళ్ళిపోతాం అనమాట గో లైవ్కి. సో అంటే ఇప్పుడు ఇది అంతా పూర్తిగా బ్యాక్ స్టేజ్ లో జరుగుతున్న వ్యవహారం అంతే. రైట్, సరే. మీకు సాయంత్రానికి కావాల్సిన లింక్ లో జాయిన్ అవుతున్నా, ఒక నిమిషం ఆగండి. అంటే అది కూడా చూపిస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అందుకోసం. ఏది దేశద్రోహి వాంగ్చుక్ ఏడు ఎక్కడ ఉన్నాడు? అనౌన్స్మెంట్ లో పెట్టేశారా? అదే అనౌన్స్మెంట్ అంటే అన్ని గ్రూపుల్లోకి కామన్ అది. ఓకే, ఒక్క నిమిషం వస్తున్నాను ఆగండి. రైట్, ఎవరైతే కొత్త వాళ్ళు చేరతారో ఇట్లా కనపడుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, నన్ను నేను యాడ్ టు ద స్టే చేసుకున్నాను. ఓకే, అర్థమైంది. వేరే వాళ్ళని కూడా యాడ్ టు ద స్టే చేశాను.
ఓకే. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి చూడండి. ఇది ఇంపార్టెంట్. రకరకాల లేఅవుట్లు. ఇట్లుంటేనే మన ఇద్దరమే ఉంటాము. ఇట్లా ఉంటే ఇట్లా ఉంటది. ఇట్లుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెజెంట్ చేస్తాననుకోండి, ఇది తీసుకోవాలి మనం. అవును. ఫర్ ఆ ఎగ్జాంపుల్ తర్వాత ఒకళ్ళు హైలైట్ చేస్తాము ఒకటి అది. చూడండి, నేను మీకు చూపిస్తాను ఒకటి. ఇప్పుడు ఈరోజు థంబ్‌నెయిల్ అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి. రైట్. ఇక్కడ మీరేమైనా థంబ్‌నెయిల్స్ అప్లోడ్ చేయాలన్నా గాని ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ ఇమేజ్ ఫైల్ అప్‌లోడ్. ఇప్పుడు అది చేశాను నేను. నేను మళ్ళా చూపిస్తానండి. ఇది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. రిమూవ్. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. ఇద్దరు ఓకే. రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ బ్యాక్ స్టేజ్‌లో చూడండి ఇప్పుడు బ్లాంక్ ఉంది కదా! ఇక్కడ ప్రెజెంట్ ఆర్ ఇన్వైట్ ఉంది కదా ఇక్కడ. దీని మీద క్లిక్ కొడితే మీకు రకరకాల ఆప్షన్ ఉన్నాయి. ఒకటేమో స్లైడ్స్ అండ్ పీడీఎఫ్ ఇది వాడం జనరల్‌గా. ఎక్స్ట్రా కెమెరా ఇది కూడా వాడం. మీకు డబుల్ కెమెరా ఉంటే వాడుకోవాల్సొస్తది. వీడియో ఫైల్స్ వాడతాం మనం. ఎందుకు? ఎప్పుడైనా వీడియో ఫైల్స్ చూపించాలంటే ఇక్కడ ఇది ఆప్షన్ నొక్కాలన్నమాట. యెస్. లేదా ఏమైనా ఇమేజ్ ఫైల్స్ చూపించాలంటే ఇది నొక్కాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ ద ఇమేజ్ ఫైల్. నొక్కాను. నొక్కితే ఇది ఇక్కడ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత నేను ఇదొక ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేశాను. చేసి ఇక్కడ పెట్టా. పెడితే ఇప్పుడు దీన్ని యాడ్ చేసామనుకోండి అక్కడికెళ్తదది. తీసేస్తే బయటకొచ్చేస్తది. నేను అప్పుడప్పుడు థంబ్‌నెయిల్ చూపిస్తాను కదా! ఇప్పుడు నేను ఉంటాను స్టేజ్ మీద మాట్లాడతాను. హలో అది అని వెల్కమ్ మెసేజ్ ఇస్తాను. వెల్కమ్ మెసేజ్ ఇచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ చూపిస్తాను. ఈ థంబ్‌నెయిల్ కొడితే అది ఆటోమేటిక్‌గా ఈ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోద్దనమాట. లేదు ఒక్కోసారి ఇది చూపిస్తుంటాను. ఏది ఇక్కడ పెద్దగా ఎవరన్నా కెమెరా ఆన్ చేస్తే వాళ్ళు ఇక్కడ కనపడతారు. ఇక్కడ ఇది. అవును. ఇట్లా మార్చుకుంటుంటానన్నమాట అప్పుడప్పుడు. ఇది ఇది చూడండి. ఇప్పుడు మీరు కూడా ఉన్న స్టేజ్ మీదకి ఫస్ట్ ఇదే జనరల్‌గా ఉంటుంది వ్యూ. ఇది ఇంకొక ప్రెజెంటేషను. అదొక ఇది రకం. ఇంకొక ప్రెజెంటేషను. ఇది ఎప్పుడు బావుంటదంటే మీరు ఎప్పుడన్నా థంబ్‌నెయిల్ చూపించాలంటే లేదా ప్రెజెంటేషన్ చూపించాలంటే ఇది బావుంటదనమాట. మన పక్కన ఉంటాం ఇది ఉంటాయి. అవునవును. లేదు ఒక్కళ్ళని చూపించాలంటే ఫస్ట్ ఉన్నోడే కనపడతాడన్నమాట ఇక్కడ. ఇట్లా పెట్టాననుకో ఫస్ట్ ఉన్నోడు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూపించాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మిమ్మల్ని ఇట్లా పట్టుకొని గుంజి పైనేయాలన్నమాట ఇట్లా. ఓకే. రీప్లే చేయాలి. రీప్లే చేస్తే మీరు ఫస్ట్‌కొచ్చారు ఇక్కడికి. ఆ! అప్పుడు మీరు కనిపిస్తారు ఇక్కడ. ఫస్ట్ కనపడతారు. ఫస్ట్ ఉన్నోళ్ళు కనపడతారు ఈ వ్యూలో. హైలైట్‌లో. ఓకే. అర్థమైంది. అది మీకు ఓవర్ ద టైమ్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఇది ఈ 2 చాలు మీ ఇద్దరికి మీకు. అంతే. ఇక రకరకాలుగా ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. ఇది ఎట్లా ఉంటది రకరకాల పొజిషన్స్ అనమాట. ఇట్లా ఈ రకరకాల లేఅవుట్లు. ఇది నొక్కితేనేమో అంతా పోయి ఇది ఒక ప్రెజెంటేషన్ కనపడుతుంది మనకు క్లియర్‌గా ఇట్లా. అవును. ఓకేనా? రైట్. సో, సాయంత్రానికి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చేరితే ఇక్కడికి వస్తారన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. చేరినోళ్ళని పైకి తీసుకోవాలంటేనేమో యాడ్, తీసేయాలంటే రిమూవ్ అంతే. ఓకే. ఇప్పుడు నేను ఒక్కనే పైన ఉన్నాను చూడండి. ఈ రిమూవ్ ఒక మాట. ఈ రిమూవ్ అంటే ఆ పైన స్క్రీన్ నుంచి వెనకాల వచ్చి బ్యాక్ స్టేజ్‌లో ఉంటాడు. పూర్తిగా అసలు ఆయన బయటికి తరిమేయాలంటే ఏదో ఉంటది. ఏది? బ్యాన్ ఉంటదన్నమాట. బ్యాన్ మోస్ట్‌లీ ఇక్కడ పీపుల్‌లో ఉంటదనుకుంటా. ఇప్పుడు చూడండి పీపుల్‌లోకి వచ్చారు కదా! ఇక్కడికెళ్ళి కిక్ ఫ్రమ్ ద స్టూడియో. అదే రైట్. ఓకే. అదే మనం రోజు ఆ మాట వాడతాం కదా! డైరెక్ట్‌గా. అంటే 2 స్టెప్స్‌గా జరుగుతాయి. అతన్ని ఫస్ట్ తీయగానే బ్యాక్ స్టేజ్‌లో వచ్చి ఉంటాడు. అక్కడి నుంచి పూర్తిగా బయటకి అనేది ఇదేది స్టూడియో నుంచి బయటికి. బ్యాన్ అంటే ఇంక అంతే సంగతులు ఇంకా. ఇది బ్యాన్ అంటే. బ్యాన్ వద్దులే. ప్రస్తుతానికి మనం బ్యాన్ చేయట్లేదు ఎవరిని. స్టూడియో నుంచి బయటికి పంపించడం. ఓకే. రైట్. నేను ఇప్పుడు వాడలేదండి. ఈ వ్యూ అసలు ఎప్పుడు వాళ్ళ పీపుల్ వ్యూ. ఇక్కడ అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని వీడిని కిక్ ఫ్రమ్ ద స్టూడియో చేయొచ్చు. లేదా బ్యాన్ ఫ్రమ్ ద స్టూడియో చేయొచ్చు అనమాట. బ్యాన్ ఫ్రమ్ ద స్టూడియో అంటే ఇంక మళ్ళీ ఎప్పటికి రాలేడు మన దగ్గరికి ఇక. సర్లేలే తర్వాత చూద్దాం. ఓకే. రైట్. ప్రకాష్ బ్రదర్ చూడండి. అది బ్రదర్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? సో, ఇంకొకటి లాస్ట్ ఏందంటే ఇదంతా సెట్ అయిన తర్వాత ఈ గో లైవ్ ఉంది కదా! ఈ గో లైవ్ నొక్కాలి. గో లైవ్ నొక్కితే అది లైవ్‌లోకి వెళ్ళిపోద్ది. టాప్‌లో ఉన్న గో లైవ్. ఓకే. సో, అది కూడా నేను నొక్కి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇది నొక్కను గానీ ఇంకోటి క్రియేట్ చేస్తాను మీకోసం అని. టెస్ట్‌ది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు ఇమేజ్ ఫైల్ తెచ్చుకున్నారు కదా! అంటే ఒక స్లైడ్‌లో నుంచి అది మనల్ని అక్కడికి తీసుకెళ్ళిద్దా? లేకపోతే సి డ్రైవ్, డి డ్రైవ్‌లో ఎక్కడైతే మన ఇమేజెస్ ఉన్నాయో అక్కడికెళ్ళి తీసుకొని వస్తదా? డౌన్‌లోడ్స్‌కి తీసుకెళ్తా ఫస్ట్. లేదంటే అక్కడి నుంచి మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. డైరెక్ట్ డౌన్‌లోడ్‌కి వెళ్తదన్నమాట డైరెక్ట్‌గా. డౌన్‌లోడ్‌కి వెళ్ళిపోద్ది డైరెక్ట్‌గా. ఓకే.
లేదు, మీ దాంట్లో ఏది అది డిఫాల్ట్ తీసుకెళ్తుంది. ఆ డౌన్లోడ్ నుంచి మీరు ఎక్కడికంటే అక్కడ మార్చుకోవచ్చు. నేను అది మ్యాక్లో ఉన్నాను నేను, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. మీకు విండోస్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. నో ఇష్యూ, అర్థమైంది. ఓకే, రైట్. సరే, రైట్. ప్రాథమికంగా గో లైవ్ అంటే ఇక సాయంత్రం ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది అనమాట. మనం ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. 7:30 అని పెడతామే కానీ ఎప్పుడు గో లైవ్ నొక్కితే అప్పుడు పోద్ది అనమాట. ఆహా, రైట్. సో నేను బయటకు వస్తున్నాను స్టూడియోలోంచి. నేను మీకు బయటకు వచ్చి ఇంకోటి చెప్తాను. ఓకే. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి మీకు టెస్ట్ కోసం. ఇదే మీకు ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. రైట్. మళ్ళీ క్రియేట్ చేస్తాను చూడండి. ఇది సాయంత్రానికి దీనికి రిప్లికా చేస్తున్నాను. ఇవేం చేస్తున్నాను ఫస్ట్ మళ్ళీ చూడండి, రెండో పార్ట్ ఇది. ఇప్పుడు చెప్పిందే మళ్ళీ రివిజన్ మీకు. ఫస్ట్ స్ట్రీమ్ యాడ్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ క్రియేట్ లైవ్ స్ట్రీమ్ కొట్టాలా. కొట్టి ఒకటి కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను, లేదా 2 కూడా సెలెక్ట్ చేస్తాను. బట్ ఎందుకంటే ఆయనకి వెళ్తుందేమో, వద్దులేండి తీసేస్తాను. టైటిల్ వేయాలి, సేమ్ టైటిల్. ముందు నేను టెస్ట్ అని పెడతాను. ఇప్పుడు డిస్క్రిప్షన్ కూడా టెస్ట్. ఇది పబ్లిక్గానే పెడుతున్నాను. పబ్లిక్ పెడదామా వద్దా? సరే ఉండండి, నేను పబ్లిక్గా. తర్వాత షెడ్యూల్, ఎప్పుడు షెడ్యూల్ చేద్దాం ఇది? ఈరోజు అంటే మీ టైంని బట్టి 1 గంట ఉందో అక్కడ ఎట్లా ఉందో 3 పెడుతున్నాను. ఇది ఇది టెస్ట్ కాబట్టి అంతేలే. 3 పెట్టినా మనం ఎప్పుడు లైవ్ కొడితే అప్పుడే వెళ్ళిపోద్దిగా. 3 అంటే పెట్టడం 3 కానీ ఎప్పుడంటే అప్పుడు లైవ్ కొడితే అప్పుడు అయింది అనమాట. తర్వాత thumbnail చేయాలి మళ్ళీ. ఇది మీకు రివిజన్ ఇందాక చెప్పాను, మళ్ళీ పెడుతున్నాను. thumbnail అదే తీసుకుంటాను నేను. ఆ రివిజన్కి ఏదో మేమే హెల్ప్ చేస్తాం, ఆగండి అయితే. ఓకే. తర్వాత అప్లై. ఇక్కడ కస్టమైజ్ ఉండదు, ఎందుకంటే నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ క్రియేట్ లైవ్ స్ట్రీమ్. క్రియేట్ అయింది చూడండి, టెస్ట్ అనేది. రైట్. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆ 3 డాట్స్ ఇన్వైట్ గెస్ట్స్ ఇది కాపీ చేశాను. ఇది మళ్ళీ టెక్ టీంలో వేస్తున్నాను మీకు. వేయండి. ఓకే, టెక్ టీంలో వేసాను. వినయ్ గారు మీరు ఇప్పుడు చూడండి, టెక్ టీంలో వేసాను కదా, కనిపిస్తున్న టెక్ టీంలో ఇది ఇంకొక లింక్. ఇది ఇప్పుడు టెక్ టీంలో వేసింది నేను. అదే ఇంకోటి. అవునా? ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చింది. అది ప్రెస్ చేసి రమ్మంటారు. ఒక నిమిషం చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ స్టూడియోకి వెళ్తున్నాను. ఓకే, ఎంటర్ స్టూడియోకి వెళ్తున్నాను మళ్ళీ. ఏది టెస్ట్ దాంది. ఇప్పుడు గో లైవ్ కూడా వెళ్తాను. కెమెరా ఆఫ్, మ్యూట్. దీని పేరు మారుస్తున్నాను, సిఎం టెస్ట్ అని పెడుతున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే. మీరు ఇక్కడ టెలిఫోన్ నెంబర్ కూడా వేసుకోవచ్చు. ఇందాక ఏదో చెప్తాను కదా, ఏదో 8 చెప్పండి నెంబర్. 81 25 75 1978. 78. మీరేం చేస్తారంటే ఐ సజెస్ట్ యూజ్ +91 కూడా పెట్టండి దీనికి. రైట్. ఓకే. ఎందుకంటే ఎన్ఆర్ఐస్కి ఇది 91 కూడా కావాలి కదా. మారుస్తాను. ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మారుస్తాను. ఇట్లా పెట్టండి మీరు. సో ఎంటర్ స్టూడియో అయిన తర్వాత ఇట్లా కనపడుతుంది మీకు. ఓకే. నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. వీడియో ఫైల్ కాబట్టి వీడియో ఫైల్, లేకపోతే ఇమేజ్ ఫైల్ కాబట్టి ఇమేజ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫైల్ తీసుకున్నాను. మీరు జాయిన్ అవ్వండి మళ్ళీ ఇంకో కొత్త లింక్ తోడు అక్కడ ల్యాప్టాప్లోంచి. వస్తున్నా అంటే లైవ్ కూడా వెళ్ళిపోదాం అందుకు. అదే
నెంబర్తోనే వస్తుంది, ఆగండి ఒక నిమిషం. +91 డాష్ ఉండాలి కదా సీఎం గారు మధ్యలో. స్పేస్ పెడితే గ్యాప్ గ్యాప్ ఇస్తే బెటర్. సార్ ఇప్పుడు చూడండి, అది ఎట్లా కనపడుతుంది చూడండి అక్కడ. అచ్చా, ఇది కలిసిపోయింది. మనం ఏం డాష్లు పెట్టినా డాష్ పెట్టండి. అయితే డాష్ పెడితే కలవదు, నాకు తెలిసి డాష్ అదే. పెట్టాలా. నేను డాష్ పెట్టాను కావాలనే, ఆ డిస్టింక్ట్ గా కనపడిద్దని. సరే, యాడ్ చేయమంటారా మిమ్మల్ని? మీరు కెమెరా ఆఫ్ చేస్తారా? ఓ సారీ, కెమెరా అట్లా నేను కెమెరా అట్లా ఉంచానా? మీ ఇష్టం. మీరు ఎట్లాగూ ఆన్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేదులేండి. మీ ఇష్టం. ఉంచితే ఉంచండి, తీసేయండి, మీ ఇష్టం. మీరు కెమెరా ఆఫ్ చేస్తే మొత్తానికి పోయింది చూడండి మళ్ళీ ఏందో. ఇప్పుడు రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇదిగో ఫస్ట్ ఇట్లా ఉంటుందండి. నేనేం చేస్తానంటే నాది నేను యాడ్ చేసుకుంటాను. లేదా అంతకంటే ముందు ఏం చేస్తాను చూడండి, ఇంకోటి చూడండి. ఇక్కడ మీడియా ఉంది కదా, ఇక్కడికి వెళ్తాను. ఇక్కడ లోగో అంటే ఏంటంటే, ఇది ఇట్లా పెడితే ఈ లోగో మనకు కనపడుతుంది అనమాట త్రూ అవుట్ దట్ లైవ్. ఓకే జైలు ఇది చూపించాను కింద, జైలు. మూడోది ఏంటంటే, ఇది ఇంకోటి ఇంట్రో అవుట్రో వీడియోస్ అనమాట. ఇంట్రో అంటే నేను ఫస్ట్ చూపిస్తాను కదా, ఇది ఇట్లా కొట్టి ఇంట్రొడక్షన్. ఇది ఇంట్రో వీడియో అంటే ఇది నేను సీఎం మీడియా కొత్త తయారు చేశాను కదా, ఇది ఆల్రెడీ ఉంటది. ఇది యనుష్ పాల్ గారు ఇది పెడతారు ఎప్పుడు, ఏదో బర్డ్ ఎగిరిపోద్ది కదా. అవును నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ చాలా మంది పెడతారు. అంటే బై డిఫాల్ట్ చాలా పాపులర్. సో ఇంట్రో వీడియో సెట్ చేశాను. దీని అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైతే గో లైవ్ కొడతానో ఫస్ట్ ఇంట్రో వీడియో ప్లే అయ్యిద్ది అనమాట. అవుట్రో వీడియో అంటే మన లైవ్ ఎండ్ చేసినప్పుడు ఏం పెట్టాలని, నేను జనరల్గా ఇది వందే మాత్రం పెడతాను అవుట్ తర్వాత. కాబట్టి ఈ రెండు ప్రతిసారి మీరు చెక్ చేసుకోవాలి లైవ్కి ముందు. ఓకే, మీరు పొరపాటున కానీ అవుట్రో వీడియోకి వెళ్ళి నొక్కారంటే అది వెంటనే అది ప్లే అయిపోయి ఎండ్ అయిపోద్ది లైవ్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇది ముందే సెట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు నేను ఎట్లా ఉంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ముందే నేను దాని మీదకి వస్తాను, ఈయన కూడా పెడతాను. బట్ వ్యూ ఇది పెట్టుకుంటాను నేను. ఓకే, వ్యూ ఇది పెట్టుకుంటేనే అది కనపడుద్ది, లేదంటే యూవీ ఇది పెట్టి నేనే ఉంటాను అనమాట, అది కనపడదు. సో మీరున్నారు కదా, మీతో నేను ఆఫ్లైన్లో మాట్లాడతాను బిఫోర్ లైవ్. ఏమండి వినయ్ గారు ఎలా ఉన్నారు, అది ఇది అనుకుంటా, కొంచెం సెట్ చేసుకోవడం కోసం. అంత అయిన తర్వాత వినయ్ గారు మిమ్మల్ని బ్యాక్ స్టేజ్లో పెడతాను అంటాను. బ్యాక్ స్టేజ్లో పెడతాను, పెట్టి ఇక్కడ గో లైవ్ ఉంది కదా, గో లైవ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు గో లైవ్ ఎందుకంటే టెస్టే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. గో లైవ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడుగుతారన్నమాట, ఆర్ యూ రియల్లీ వాంట్ టు గో టు గో లైవ్ అని. ఇది ఇంట్రో వీడియో ఇది ఉందని కూడా చెప్తుంది ముందు మీకు. సో నేను చెప్తాను గో లైవ్ వెళ్ళమని చెప్తాను అనమాట. సో ఫస్ట్ గో లైవ్ కొడతాను, మళ్ళీ ఇంకోసారి కొట్టాలి గో లైవ్ అని. లేదా కాదంటే నాట్ ఎట్ అంటాం. ఇది చెప్తుంది చూడండి, యూ హావ్ షెడ్యూల్డ్ టు సో అండ్ సో టైమ్, ఆర్ యూ వాంట్ టు గో అని చెప్తుంది ఇది. అవును, అంటే టైం గో లైవ్ కొడతాను చూడండి ఏమైద్దో. గో లైవ్ కొట్టాను గో లైవ్. సో ఇంట్రో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాను. ఇంక నేను మాట్లాడాలి, ఇది ఎందరో మహానుభావులు అది ఇది అనుకుంటా మాట్లాడిన తర్వాత మన మధ్యకి అదే ఈరోజు థంబ్నెయిల్ ఏంటి అని క్లిక్ కొడితే ఆ థంబ్నెయిల్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా ఇక్కడ కొడితే. ఎందుకంటే ఆల్రెడీ థంబ్నెయిల్ అప్లోడ్ చేశాను కాబట్టి. ఎవరు దేశద్రోహి అది ఇది దామ్ దుమ్ దూస్ అని మాట్లాడిన తర్వాత మన మధ్యకి పలానా వాళ్ళు వచ్చారని చెప్పి తీసుకుంటాను. హాయ్ వినయ్ గారు, వెల్కమ్ టు ద షో అది ఇది అని చెప్తాను. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకుంటా ఉంటాను అనమాట. వద్దన్న తర్వాత తీసి పడేస్తాను ఇట్లా. సపోజ్ ఇప్పుడు ఆ ఖాళీ ఇది ఉంది కదా లాస్ట్ది, ఐ మీన్ చిన్న మైక్రో పీసీ లాగా 4వ బ్లాక్, అందులోకి ఒకవేళ ప్రకాష్ గారు వస్తే ఆయన కూడా పైకి తీసుకుంటారు, అంతే కదా? ప్రకాష్ గారు ఆడైతే ఇదిగో దీనిలోకి తీసుకుంటారు ఇట్లా. అర్థమైంది, ఓకే రైట్. తర్వాత మనోజ్ గారు వస్తారు, అందరు ఇక్కడ కనపడుతుంటారు మీకు మొత్తం. అదే 1 by 1 అక్కడ కనపడతారు, అదంతా బ్యాక్ స్టేజ్ తెరానకాలి, ఇదంతా మంది ఉంటారు ఇక్కడ మాక్సిమం.
ఓకే. సిల్వర్ స్క్రీన్ మన వెనకాల. ఇద్దరం ఉన్నాం కదా, ఇంకో 8 మంది చేరొచ్చు దీంట్లో. ఓకే. సో అంతా అయిపోయిన తర్వాత అన్ని డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓకే అంతా అయిపోయింది, ఇక ఎండ్ చేద్దామంటే ఇది పైన ఉంటుంది ఎండ్ స్ట్రీమింగ్ ఉంటుంది కదా, అవును. ఇది నొక్కాల. ఇది నొక్కితే ఏమవుతుందంటే ఆ ఎండ్ కన్నా ముందు అవుట్ ఐ మీన్ క్లోజింగ్ సాంగ్ లాంటిది అది ఎక్కడ ఉంది? ఆ తర్వాత వస్తుందా చివరిలో? ఇది కొడితే ఆటోమేటిక్ అదే ప్లే అయిపోతుంది, ఆటోమేటిక్ ప్లే అయ్యింది, మనం ఏం చేసిన పని లేదు. అది ప్లే అయిపోద్దా? ఓకే, సరే. దాన్ని మనం ఇదిగోండి, స్పెషల్ గా end చేస్తాను, ఇదిగోండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा ఆల్రెడీ ఎవరో రాజు అని हिमाचल यमुना టెస్టింగ్ కదా, వెళ్ళిపోయారు जलधि तरंगा ఏమి సీఎం గారు? ఇది ఆల్రెడీ పబ్లిక్ అది ట్రైనింగ్ అయితే నేను ఇందాక లింక్ ఇస్తున్నాను కాబట్టి జనరల్ పబ్లిక్ వెళ్తే ఎవరో ఒకరు వస్తారు అనుకుంటాను. మంచిదేలే. ఎవరు వచ్చారు? ఎవరో రాజు అని కామెంట్ వచ్చారు. చేశారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता మన దీపక్ గారు కూడా వచ్చారు, శివ గారు వచ్చారు, రాజు గారు వచ్చారు. వందనాలండి. ఉన్నారు దీపక్ గారు. రైట్. అయితే ఇది వాళ్ళకి తెలియకుండానే టెస్టింగ్ అని తెలియకుండానే వచ్చేసారన్నమాట ఆటోమేటిక్ అందరూ. పర్లేదు. రైట్. ఇదండి మొత్తానికి, ఇది పబ్లిక్ వెళ్ళిపోయింది లైవ్. మన రికార్డింగ్ మాత్రం ఇక్కడే ఉంటది అనమాట. అది సో ఇది నేను ఇందాక రెడీగా ఉన్నారు. అంటే ఏంటంటే బ్రదర్, ఇప్పుడు లైవ్ ఏదైతే మనం పెడతామో అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది అనమాట అందరికి నోటిఫికేషన్, లైవ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఆ లైవ్ ని నేను ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నారా? లైవ్ డిలీట్ చేసేసి నేను మళ్ళా మీకు వస్తాను. కంటెంట్ అట్లా అంటారా? లైవ్ అప్కమింగ్ టెస్ట్. సో ఆ లైవ్ నేను ప్రైవేట్ లో పెట్టేశాను బ్రదర్. ఇది దేశద్రోహి ఎవరు అన్నది అది ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయింది. ఇద్దరు ముగ్గురు చేరారు కూడా ఆల్రెడీ. ఏం పర్లేదు, మీరు గోల్ అవి కొడితే పోయిద్దిగా పబ్లిక్ కి. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక మీ డౌట్స్ క్లారిఫై చేసి ఇది లైవ్ ముగిస్తాను. అది మీకు షేర్ చేస్తాను ఈ రికార్డింగ్ చేసిందంతా. ఇప్పుడు ఇంకా కూడా రికార్డ్ అవుతుంది. ఈ ఎండ్ స్ట్రీమ్ చేయమంటారు దీన్ని, లేకపోతే ఉంచమంటారు ఇట్లనే? ఎండ్ స్ట్రీమ్ లైవ్ వెళ్తుంది కదా. ప్రకాష్ గారు ఇది లైవ్ వెళ్ళటం లేదు, అంతకుముందు లైవ్ వెళ్ళింది, మీకు చూపించింది. రైట్. మీకు డౌట్స్ అడగండి, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అది కూడా రికార్డ్ అయితే మీకు. సరే. ఏమన్నా ప్రకాష్ గారు చెప్పండి, నేను కూడా గుర్తు చేసుకుంటాను. మనోజ్ అన్న కూడా ఉన్నారు. నాకేం డౌట్ లేవు వినయ్ గారు. ఓకే. ఇప్పుడు దాన్ని ఏంటి, ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఆపాలనుకోండి, మ్యూట్ మనం పెట్టినాడు మ్యూట్ అంటే అతను బ్లాక్ మీద మ్యూట్ కొట్టడమే కదా. మళ్ళీ మైక్ మీద మ్యూట్ కొడితే మైక్ మ్యూట్ అయిపోద్ది. అతను ఆన్ చేస్తే మళ్ళీ మీరు మ్యూట్ కొట్టాలి. ఒక నిమిషం అది చూపిస్తాను ఉండండి. మళ్ళా దాన్ని చూపిస్తాను మీకు. ఒక నిమిషం ఉండండి. రైట్, దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మ్యూట్ కొడితే ఎట్లా అని. ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను ఆ స్టూడియోలోకి. ఏది ఈరోజు సాయంత్రం దానిలోకి వెళ్తున్నాను లోపలికి. సరే వెళ్ళండి. ఇది ఇందాక టెస్ట్ అని పెట్టాను కదా, అట్లా క్యారీ అవుతుంది. మళ్ళీ మార్చుకోవాలి. ఒకసారి టెస్ట్ అని మారిస్తే ఇక నెక్స్ట్ దాని కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట, మార్చుకోవాలి. ఎంటర్ ద స్టూడియో వెళ్ళిన తర్వాత మీకు కనపడుతుంది కదా, ఏమన్నా మ్యూట్ చేయాలంటే ఇక్కడ నొక్కటమే, ఇటు నొక్కి పెడితే మ్యూట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇంకా సార్ మ్యూట్ అయింది. లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, పెట్టాను కదా. ఇప్పుడు
అన్‌మ్యూట్ మైక్. మీరు మ్యూట్‌లో ఉన్నారు కాబట్టి అన్‌మ్యూట్ కొట్టాను ఇక్కడ నేను. ఐ థింక్ ఓకే. అన్‌మ్యూట్ మీరే చేస్తారనుకుంటా. నేను చేయలేను. మ్యూట్ మాత్రం నేను చేయగలుగుతాను. ఇక్కడ. అదేలే. ఓకే. సో, ఇదిగోండి బయటకొచ్చిన తర్వాత కిక్ ఔట్ ఫ్రమ్ ద స్టూడియో, బ్యాన్ ఫ్రమ్ ద స్టూడియో అన్నీ ఉన్నాయి ఇక్కడనే. ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడ నొక్కితే మ్యూట్ అయిపోతారు మీరు. అవును. మ్యూట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బ్యా 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 అంటే తీసి వెనకాల పడేస్తాం బ్యాక్ స్టేజ్‌లో. అది. ఆ తీసి వెనకాల పడేయటం అదేలే. రైట్. ఓకే. అది. ఇంకేం డౌట్ ఓకే. నెక్స్ట్ డౌట్ చెప్పండి ఎవరికన్నా? ఇంకా ఏం లేదు. లేదు. హ్మ్. ఇప్పుడు లైవ్‌లో ఎట్లా ఉంటదో చూడండి. ఇప్పుడు నేను పంపుతున్న స్క్రీన్ షాట్. ఇప్పుడు లైవ్ ఎట్లా ఉందో వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇప్పుడు లైవ్ ఇట్లా ఉంటదన్నమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు లైవ్ ఓపెన్ ఇలా చేయండి ఉంటది. అవును. లైవ్. లేదంటే నేను కూడా దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఎక్కువ ఎక్కిచ్చాను లోపలికి. తర్వాత మనోజ్ గారున్నారు, ప్రకాష్ గారున్నారు, అందరున్నారు గదా! నేను చూపిస్తాను దాన్ని ట్రై చేస్తాను. అది లోడ్ చేసి ఆ ఫైల్‌ని. అదేలే. ఓకే. అక్కడ మనుషులు ఉన్న బ్లాక్స్‌లో మీరు వాట్సాప్ ఇమేజ్‌లు పెట్టుకొని రెడీగా ఉన్నారు డిస్‌ప్లే చేయడానికి. కాటికాపర్ దెబ్బ, ఎన్ఆర్ఐది. ఎన్ని గంటలు అని పెట్టుకొని రెడీగా ఉండొచ్చనమాట. అదే అర్థమైంది. తర్వాత ఇదిగోండి ఇది యాడ్ చేస్తున్నాను. అది యాడ్ అవ్వలేదేంది సచ్చి. ఇదిగోండి ఇప్పటి మనం మాట్లాడేది బ్యాక్ స్టేజ్ ఇట్లా ఉంటదనమాట. ఏదైతే మీకు వాట్సాప్‌లో పెట్టానో అదే ఇక్కడ మళ్ళీ డిస్‌ప్లే చేస్తున్నాను. ఇదిగో నేను, అవునవును. అదే. ఇమేజ్ ఫైల్స్, ఈ స్క్రీన్‌ది అది ఇదంతా. ఓకే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అది నేను చెప్తాను ఇప్పుడే మళ్ళా. ఇప్పుడు ఇమేజ్ ఫైల్స్ లాస్ట్ పాయింట్ ఒకటి మర్చిపోయినట్టున్నాను. గెట్ ఇమేజ్ ఏమో అక్కడ కనపడుతుంది. అదే ఇమేజ్ ఫైల్స్‌కి. వీడియో ఫైల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఆప్షన్ అది కూడా ఉంది అక్కడ. వీడియో ఇదిగో అక్కడే చూపిస్తాను ఉందా? ఉండండి. ఓకే. చూపిస్తాను. ఐ థింక్ మీకు చూపించడం కుదరట్లేదు ఇప్పుడు. లేదు ఇందాక చూసాం గానీ నేను అక్కడ మర్చిపోయినట్టున్నాను. మళ్ళా గమనించలే. రికార్డింగ్ చూడండి మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. అర్థమైపోయిందిలే. ఒక పని దానికోసం చేయండి. వెళ్ళాల్సిన ఒకసారి వీడియో చూడండి నేను పంపింది. పంపిన దాన్ని చూసిన తర్వాత లేదు మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి రెండో రౌండ్ చేస్తాను. వీడియో ఫైల్ అనేది ఇందాక చెప్పారు చూసాము. ఆ! ఓకే. ఇక మూసేయచ్చు అనుకుంటా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय